ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీనివాస్, సో వెన్నుపోటు దినానికి ఏ రకమైన స్పందన కనిపిస్తోంది? సో ఏ రకంగా మోసపోయాం అనేది ప్రజలోకి తీసుకెళ్లే కార్యక్రమం ఎలా ఉంది స్పందన దానికి? అది మనం ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో ఉన్నాం. దర్శి ఎమ్మెల్యే అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మరికొద్దిసేపట్లో పట్టణంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ జరగబోతుంది. ఏదైతే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినం కార్యక్రమం జరుగుతుంది. గడిచిన ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఏ విధంగా మోసం చేసింది, ఎన్ని అబద్దాలు చెప్పింది, ఆ అబద్దాలన్నీ చెప్పి ఈ రోజున ప్రజలు ఏ విధంగా మోసం చేసిందనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజల ద్వారానే నిరసన తెలియజేసి వినతి పత్రాలు సమర్పించేందుకు ఈ రోజు దర్శిలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం దర్శి పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంత త్వరగానే ఒక ఏడాదిలోనే వెన్నుపోటు దినంగా దాన్ని పరిగణించి మీరు ర్యాలీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు అంత కారణం ఏంటి? చంద్రబాబు నయవంచకుడన్న సంగతి ప్రజలకు బాగా తెలుసు. మోసాలు చేయడంలో చంద్రబాబే సాటి. గత రాజకీయ చరిత్ర అంతా చూస్తే మోసపూరిత విధానాలతోనే, అప్రజాస్వామిక పద్దతిలోనే ఆయన పాలన సాగిస్తున్న విధానము మనకు కనిపిస్తా ఉంది. గత ఎన్నికలప్పుడు మోసపూరిత విధానాలతో, ఆచరణ సాధ్యము కాని హామీలతో ప్రజల్ని మోసం చేసి ప్రజల ఓట్లను వేయించుకుని గద్దెనెక్కి పాలన సాగించి నేటికి ఏడాది పూర్తయినప్పటికీ సూపర్ 6 హామీలతో సహా 143 హామీలిచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశాడు, నట్టాట ముంచాడు. ఈ సంవత్సర కాలంలో ఆయన చెప్పిన ఒక్క వాగ్దానం గాని, ఒక్క హామీ కాని నెరవేరలేదు. మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు, ఈ రోజుకు అది అమలు కాలేదు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తానన్నాడు, ఈ రోజుకు అది అమలైన పరిస్థితి లేదు. అలాగే ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ తొంగలో తొక్కాడు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. 6 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వల్లనే ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది. మీరు ప్రధానంగా ఈ ప్రాంతంలో రైతాంగం పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఏడాది పాలనలో రైతులకి మేము బాగా ఆదుకున్నామని ఒక పక్క అధికార పార్టీ నేతలు డబ్బాలు కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ పొదిలి ప్రాంతం కానీ, దర్శి ప్రాంతం కానీ, పొగాకు రైతులు కూడా మీరు చూసుంటారు. ఎలా ఉంది సిచ్యువేషన్? గతంలో మన చంద్రబాబు నాయుడికి ఎన్నుపోటు పొడవటంలో ఖచ్చితంగా డాక్టరేట్ ఉంది. గతంలో ఎన్టీఆర్ గారికి ఎలాగైతే ఎన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడో అదేవిధంగా గత ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో అనేక హామీలు ఇచ్చి వాటన్నిటిని తొంగలో తొక్కి నేడు కలబుల్లి కబుర్లు చెబుతూ అమరావతి భ్రమరావతి పేరుతో డబ్బులు దోసుకునే కార్యక్రమంలో ఉన్నారు. మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకి ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఖచ్చితంగా కంది గాని, మినుము గాని, అనేక పత్తి గాని, అదేవిధంగా పొగాకు గాని రైతులు ఎంతో సుభిక్షంగా ఉన్నారు. నేడు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు పండించే పంటలకి బాగా ఇబ్బందులు కోరి చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ విధంగా స్వచ్ఛందంగా రైతులు చంద్రబాబు కళ్ళబొల్లి మాటలు నమ్మి మోసపోయామని తెలుసుకొని నేడు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో రైతులు పడే బాధలను వాళ్ళే అనుభవించారు కాబట్టి స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ఎన్నిపోటు దిన కార్యక్రమం జరుపుకుంటున్నారు. ఒక సోదరుడు ఇక్కడ ప్లకార్డ్ పెట్టుకున్నారు, నీకు 15,000, నీకు 15,000. ఏంటి నీకు 15,000, నీకు 15,000? చంద్రబాబు నాయుడు గారు అతని బ్లడ్ లోనే, అతని డిఎన్ఏలోనే వెన్నుపోటు అనేది ఉంది. ఎందుకంటే అతని తల్లి ఎవరో తండ్రి ఎవరో కూడా ఈ రోజుకు మీడియాలో కనపడకుండా తల్లిని తండ్రిని వెన్నుపోటు పొడిచిన మహా గొప్ప నాయకుడు భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అదేవిధంగా తన సొంత తమ్ముడిని పిచ్చివాడని చెప్పి గొలుసులతో కట్టేసి సొంత తమ్ముడికి వెన్నుపోటు వేడిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పిల్లనిచ్చిన మామకి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అసలు వెన్నుపోటు అనేది అతని రక్తంలోనే ఉందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు వైఎస్ఆర్సీపీకి 2024లో కూడా ఓట్లేశారు.
అతను ఈవీఎం మిషన్లని గుజరాత్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం మిషన్లకు వెన్నుపోటు పొడిచి ఆ ఈవీఎం మిషన్ల ద్వారా గెలిచిన వ్యక్తే గాని అతను ప్రజా ఓట్లతో గెలిచిన వ్యక్తి కాదు. అందుకే ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడని చెప్పి ప్రతి ఒక్కరిని విద్యార్థుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి వెన్నుపోటు వేడిసిన మహా గొప్ప చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోని మీకు తెలియజేస్తారు. అదే పరిస్థితి, పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు ఉన్నాయి. వెన్నుపోటు కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున దర్శిలో వాళ్ళ నిరసన ర్యాలీకి కార్యకర్తలు కానీ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు కానీ అలాగే ప్రజానికం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి నిరసన తెలియజేస్తుంది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రజలకు చేసిందేంటి, అబద్దం హామీలు చేసి కల్లబొల్లి మాటలు చెప్పి నిలువునా ప్రజల్ని వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భాన్ని తెలియజేసేదానికే ఈ కార్యక్రమాన్ని పెట్టినట్టుగా పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఆల్ రైట్ శ్రీనివాస్. సో తల్లికి వందనం అన్నారు, ఎక్కడ తల్లికి వందనం ఎప్పుడు చేస్తున్నారు? అలాగే ఫ్రీ బస్ అన్నారు, ఎక్కడ ఫ్రీ బస్? అలాగే ఎక్కడ 15,000 అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. సో దీంతో పాటు 143 హామీలనిచ్చి వాటిని తొంగలో తొక్కిన కూటమి సర్కార్ మోసాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. విజయవాడలో మా కరెస్పాండెంట్ అశోక్ అక్కడే ఉన్నారు. అశోక్, చెప్పండి. హరి, కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలకు చేసిన మోసాన్ని వివరిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా పామరులో ఉన్నాము. మాజీ ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ప్రస్తుతం అంతా కూడా కైలే అనిల్ కుమార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ కంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు మేము ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి చేసిన మోసాన్ని ఎలా మీరు ప్రజల ముందుకు తీసుకెళ్లబోతున్నారు? అసలు ముందుగా వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఒకసారి మర్చిపోయి ఆయన నమ్మారు. ఆయన మామకి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి ఏ విధంగా వచ్చాడో మొన్న ఏడాది క్రితం ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ పథకాలు ఇస్తాం, మీకు మంచి సేవ చేస్తాం అని అబద్ధాలాడి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసి వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడుది, ఈ కూటమి నేతలదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే కూటమి ప్రభుత్వం మొన్న ఎన్నికల ముందు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా పెన్షన్ విషయంలో పెన్షన్ 1000 రూపాయలు పెంచామన్నారు. మళ్ళీ ఇప్పుడు పెన్షన్ అన్నీ కూడా పెండింగ్ పెట్టి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళల్ని మోసం చేశారు. అంటే ఆ రోజు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు, కానీ ఒక్కళ్ళకి కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ ఈ ఏడాదిలో అమ్మఒడి ఇప్పటికీ 2 సార్లు వాళ్ళు బాకీ పడ్డారు. ఆ అమ్మఒడి ఇవ్వడానికి మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల వరకు మహిళలకు వాళ్ళు 1500 చొప్పున ఇస్తానన్న, నెలకి 1500 చొప్పున ఇస్తానన్న వాళ్ళు అంటే 18,000 వరకు ఇప్పుడు వరకు ఈ మహిళలకి బాకీ పడిన పరిస్థితులు. అన్ని వర్గాల ప్రజల్ని, రైతులను ముఖ్యంగా ఇప్పటికే జగనన్న ఉంటే 2 సార్లు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు 20,000 ఇస్తానన్న వాళ్ళు కనీసం ఇప్పుడు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితుల్లో, అంటే వాళ్ళు దాదాపుగా 40,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా బాకీ పడ్డారు. అంటే ఇదంతా ఏదో ఈ కూటమి ప్రభుత్వం ఒక నాటకాలు వేస్తూ ప్రజల్ని మభ్య పెడుతూ అదేమనంటే అక్రమ కేసులు కడతా ఉన్నారు. ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు కట్టి జైలుకి పంపించే కార్యక్రమమే చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే ఇంకా ఏదో ప్రజలు మీ మాయ మాటలు వినే పరిస్థితిలో ఉన్నారనుకుంటా ఉన్నారేమో. మీ యొక్క అరాచకాలు ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రంలో అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నిన్న తెనాల్లో ఒక యువకుల్ని బంధించి, దళిత యువకుల్ని కొడితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తే అది కూడా ఎద్దేవా చేస్తూ పచ్చ మీడియా అంతా కూడా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజల్ని పట్టించుకునే పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. ఆ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్నారు. 3 రూపాయలు కూడా ఇచ్చిన పరిస్థితులు లేకపోగా తిరిగి వాలంటీర్లు తీసేస్తా ఉన్నారు. అదేవిధంగా సచివాలయ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసేస్తా ఉన్నారు. అన్ని వ్యవస్థల్ని కూడా, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజు
దగ్గరలో ఉంది, మిమ్మల్ని బహిష్కరించే రోజు కూడా వస్తుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అయితే మనం చూస్తున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజల పక్షాన తాము పోరాడతాం, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం, ప్రజలకు జరిగిన మోసాన్ని ప్రజలకు తెలియజేస్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ నేతలు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, చాలా వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు చూస్తున్నాం. సో రైట్, వృద్ధులు ముఖ్యంగా సో ఏ రకంగా మోసపోయాం అనేది అన్ని వర్గాల వాళ్ళు, అంటే ఒకళ్ళు కాదు, ఇటు విద్యార్థుల నుంచి ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా ఏ రకంగా తమకు వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం అనేది వీధుల్లోకి వచ్చి మరి తమ స్పందనని తెలియచేస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా వెన్నుపోటు దినోత్సవం నామకరణం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్నారు. సో ఆయన పిలుపు మేరకు ఇవాల్టి రోజును వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున స్పందన తెలియజేస్తున్న ప్రజల తాలూకు దృశ్యాలు చూస్తున్నాం. తిరుపతి నుంచి వస్తున్న దృశ్యాలు మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద చూడొచ్చు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1800 ఇస్తామన్నావు, ఎక్కడ ఉంది బాబు అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నీకు 15,000 నీకు 15,000 అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎక్కడ 15,000 అని. అలాగే తల్లికి వందనం చేస్తామన్న వాళ్ళు ఏ రకంగా మోసం చేస్తున్న దాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ వర్గాలను విడిచిపెట్టకుండా అందరినీ కూడా మోసం చేస్తూ ఓవైపు లక్షల కోట్లలో అప్పులు తెస్తూ మరి ఏం చేస్తున్నావు అంటూ ప్రజలందరూ కూడా కేవలం సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ఈ రకమైన వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. ఒక్కసారి ఏలూరు వెళ్దాం, మా కరెస్పాండెంట్ పోతురాజు ఉన్నాడు. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కేంద్రాల నుంచి ఏ రకమైన స్పందన ఉంది మా కరెస్పాండెంట్స్ ఉదయం నుంచి కూడా వివరాలు అందిస్తూ ఉన్నారు. సో ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది సర్కార్, సో ఎన్నికలకు ముందు ఏ రకమైన హామీలు ఇచ్చింది, సో సూపర్ 6 సూపర్ 7 అంటూ ఉదరగొట్టి దాంతోపాటు దాదాపు 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ మరిచిపోయి సో ప్రజల్ని రాష్ట్ర ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున మోసం చేసిన కూటమి సర్కార్ను నిలదీస్తూ ఉన్నారు. ఎక్కడ మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ఈరోజు ప్రజానీకం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన కేవలం సంవత్సర కాలంలో ఈ రకమైన వ్యతిరేకత మూటగట్టుకున్న కూటమి సర్కార్ను సో నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. కూటమి సర్కార్ మోసాలపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఉద్యమ బాట తాలూకు విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి వంచిన కూటమి సర్కారును నిలదీస్తూ ఉంది రాష్ట్రం యావత్తు. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిలదీస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగారు.